ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ బిజ్ మెంబర్స్, బిజ్ నెట్వర్క్ మెంబర్స్. నేను ఈ రోజున 1-to-1కి ఆక్సిడెంటల్కి వచ్చాను, మాధురి మేడం దగ్గరికి. డాక్టర్ మాధురి మేడం గారు, షీ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ డెంటల్ క్లినిక్. డెంటల్ ప్రాబ్లమ్స్లో అత్యాధునికమైన వైద్య సదుపాయాలు, పరికరాలతో ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్లో. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారండి? బాగున్నాను మేడం. ఇప్పటిదాకా రిసెప్షన్లో చూశాను మేడం, మీకోసం పేషెంట్స్ పూణే నుంచి వచ్చారంట. చాలా దూరం నుంచి వచ్చి ఉన్నారు పేషెంట్స్. వాళ్ళ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేడం, చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారని. అవునండి, ఇది ఇంటర్నేషనల్ క్లినిక్ అన్నమాట. సో విత్ ఫుల్ మౌత్ ఎక్స్రే, 5 చైర్ విత్ ఆల్ స్పెషాలిటీ ఉంటుందండి. ట్రీట్మెంట్ వైజ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేద్దాం అన్నట్టు ఇట్లా మెయిన్ రోడ్ మీద పెట్టాను అనమాట, JNT మెట్రోకి దగ్గరగా. సో దట్ ఎంత దూరం వాళ్ళైనా మెట్రో ఎక్కి వాకబుల్ డిస్టెన్స్ లో రావడానికి సదుపాయంగా ఉండేటట్టు. అవును మేడం, చాలా కంఫర్టబుల్ ఉంది రావడానికి కూడా, నాకు ఈజీగా ఉంది. పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంది ఇక్కడ. అవునవునండి. సో ఈ ఎక్స్రేస్ కూడా ఇట్లా పెద్ద ఎక్స్రే తీసే సదుపాయం కూడా మన దగ్గర ఉందన్నమాట. అంటే పేషెంట్ కి ప్రాబ్లం అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, దాని తర్వాత వాళ్ళ కొద్దిగా టైం ఇచ్చి వాళ్ళు ఓకే అన్న తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మేడం మీరు ఈ ఫీల్డ్? సో నేను 15 years నుంచి ఉన్నానండి. 2009 నుంచి ఐఎమ్ వర్కింగ్. వెరీ గుడ్ మేడం, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను వచ్చేసి చిగురు, ఇంప్లాంట్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ అన్నమాట. ఏదైతే బేస్ మనకి పళ్ళు బాగుండాలంటే బేసిక్ ఫండా ఏం ఉంటుందో ఆ దాంట్లో స్పెషలైజేషన్ అన్నమాట నాది. బాగుంది మేడం, ఎక్విప్మెంట్స్ అంతా అడ్వాన్స్గా ఉన్నాయి మేడం ఇవి. అవునవునండి, థ్యాంక్ యూ అండి. ఇంకా మీరు ఇంకేం దీంట్లో స్పెషలిస్ట్ మేడం? ఇంకా సో ఇప్పుడు ఏవైతే ఎవరికైతే పళ్ళు ఉండవో, ఒక్కటి ఉండకపోనియండి, కంప్లీట్గా ఉండనైపోయండి, మొత్తానికి స్క్రూ సిస్టమ్ అంటే మా టెక్నికల్ భాషలో ఇంప్లాంట్ అంటారు. ఆ ఇంప్లాంట్ పెట్టి దాంతో మీద సపోర్ట్తో పళ్ళు అనేది పెడతాము. హ్యాపీగా జొన్న రొట్టెలు, మురుకులు కూడా తినొచ్చు. అంత స్టాండర్డ్ గా పెడతాము, అంత సక్సెస్ రేట్ బాగుందండి. సో ముందు ఎవరైనా పేషెంట్ రాగానే ఫస్ట్ ఇట్లా క్లినికల్ గా చూపిస్తామండి. అక్కడ స్క్రీన్ మీద చూపించిన తర్వాత దాని తర్వాత అవసరమైన వాళ్ళకి పెద్ద ఎక్స్రే కూడా బయటకు వెళ్ళాల్సిన పని లేదు, మన దగ్గరే పెద్ద ఎక్స్రే ఉంది. ఆ ఎక్స్రే ఇలా ఎక్స్రే తీసి దాని తర్వాత ఒక వాల్ మీద మేము ప్రొజెక్ట్ చేస్తామండి. ఆ ప్రొజెక్ట్ చేసి వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళే అనుకుంటారు, అరే నాకు ఈ ప్రాబ్లం ఉందా అని. దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇదిగో దీనికి ఇది ప్రాబ్లమ్, దీనికి ఇదిగో ఏ ప్రాబ్లం ఉంది మీకు, దీనికి ఈ ట్రీట్మెంట్, బి ప్రాబ్లం ఉంది దీనికి ఇది ట్రీట్మెంట్ అని చెప్పి వాళ్ళకి ఆ బడ్జెట్ కూడా చెప్తామండి ప్రయర్గా. దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, సో ఏది ఎమర్జెన్సీ, ఏది కొన్ని రోజులు ఆగొచ్చు అనేది కూడా చెప్పి వాళ్ళకి టైం ఇస్తాం. మీరు ఆలోచించుకోండి, మీకు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం అని చెప్తానండి. చాలా బాగా చేస్తున్నారు మేడం. ఇంతమంది చాలా దూరాల నుంచి వస్తున్నారంటే మీ దగ్గర ఎంతో మంచి సర్వీస్ ఉండడం వల్లనే పేషెంట్లు రావడం జరుగుతుంది. హైయెస్ట్ అంటే మన ఆంధ్ర సైడ్ నుంచి వైజాగ్ నుంచి వస్తారండి కొద్దిగా పెద్ద పెద్ద కేసుల కోసం. వైజాగ్ నుంచి కూడా, బెంగళూరు నుంచి వస్తారు, కోల్కతా నుంచి వస్తారు. ఇంకా లోకల్ గా అంటే చెప్పాల్సిన పని లేదు, ఉప్పల్, ఆదిబట్ల నుంచి మొదలైతే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సన్ సిటీ, అక్కడి నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారండి. మరి ఇప్పుడు పూణే నుంచి వచ్చిందంటే నాకు అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం పిచ్ క్లబ్ లో కలవగానే మీరు 1-to-1 మీటింగ్ వచ్చారు, దానికి చాలా సంతోషం. చాలా సంతోషం అండి. ఇట్లా అందరినీ బాగా సపోర్ట్ చేస్తారని విన్నాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. హాయ్ అండి, నేను పిచ్ క్లబ్కి వెళ్ళిన 4వ రోజే ఫ్రైడే వెళ్ళాను, సాటర్డే, సండే, మండే, 3వ రోజే సార్ అని ఇంకొక పర్సన్ నన్ను కలవటానికి వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ కూడా నాకు చాదరైనంత సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే మేడం. ఓకే అండి.